ఓం నమో వెంకటేశాయ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు టైరు కింద పడి సింగయ్య అనేటువంటి పాపం దళిత వ్యక్తి చచ్చిపోతే అది టీడీపీ వాళ్ళపై నెట్టేశారు. అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోతే టీడీపీ వాళ్ళు వీళ్ళెవరో ఏఐ వాడేసి పాస్టర్ ప్రవీణ్ చంపినారని చెప్పినారు. అంతెందుకో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఏం చేశారు, నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఇవన్నీ పక్కన పెడితే నాకు వైసీపీ వాళ్ళపైన పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్, దేశ స్థాయిలో ఇలాంటి పార్టీ రాబోదు. ఏ వ్యవహారంలో వీళ్ళు తప్పులు చేస్తారో అది పక్కన వాళ్ళపైన సునాయాసంగా నెట్టేస్తారు. వేలుకున్నటువంటి వెసులుబాటు ఎవరికి లేదు. పూర్తిగా సుప్రీంకోర్టు భారతదేశంలో ఒకటే ఉండాలి, సుప్రీంకోర్టు అదేవిధంగా సిబిఐ కూడా. ఇది కాకుండా ప్యారలల్గా మరోది ఉన్నదో నాకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు డైరెక్షన్లో ఇచ్చినటువంటి ఫైనల్ వెర్డిక్ట్ కల్తీ నెయ్యి వ్యవహారంలో 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడినారు ఈ యొక్క తిరుమల లడ్డులు తయారు చేయడానికి అని చెప్పినారు. దాదాపు 2 కోట్ల లడ్డులు కల్తీ నెయ్యితో వాడినారని చెప్పినారు. ఇది ఫైనల్ వెర్డిక్ట్ ఏదైతే ఛార్జ్షీట్ వచ్చిందో. దీన్ని దాటిన ఆయన వైసీపీ వాళ్ళు ఎందుకు డాబర్ మీద మాదిర ఆడపాడప ప్రతి మీడియాలోనూ వీళ్ళే మాట్లాడడం, మరీ ముఖ్యంగా సాక్షి చేసినప్పుడైతే దీనిపైన సమావేశాలు పెట్టడం నాకు అర్థమే కదా. లేకుండా నేనేమన్నా చదువుకోలేకనో గూగుల్ 2-3 సార్లు చేసి మరీ చూసా. ఈ వ్యవహారం ఏంటన్నా ఆయన సాక్షి వాళ్ళు మాదిరి గట్టిగా అరుచున్నారు, వైసీపీ వాళ్ళు ఇట్లా అని చెప్పి ఎన్నిసార్లు చూసినా కూడా అదే రిపోర్ట్ వస్తుంది, అదే ఛార్జ్షీట్ వస్తుంది. కల్తీ జరిగిందిరా, కల్తీ జరిగింది, 250 కోట్ల రూపాయలు తినేశారని చెప్పి. ఇక్కడ టీడీపీ వాళ్ళపైన జనసేన వాళ్ళపైన దొంగ అన్నట్టు ఈ యొక్క వైసీపీ వాళ్ళు పడడం అనేది నాకు ఏం అర్థం కాల. మీకు అర్థమైతే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. నమో వెంకటేశాయ.